ఇంతగా గోల్డ్ పైన పెట్టుబడి పెడుతున్నాయి. రైట్ సార్, చాలా డీటెయిల్డ్గా చెప్పారు సార్. ఇక అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది సార్. తాజాగా డొనాల్డ్ ట్రంప్ చైనా మీద 100% ఎడిషనల్ టారిఫ్స్ కూడా వేశారు. సో చైనా యుఎస్ల మధ్య ఈ ట్రేడ్ వార్ కంటిన్యూ అవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే అమెరికాకు చాలా దేశాలు తలవంచాయి. మీకు ఉదాహరణకు అమెరికాతో యూకే ఒప్పందం చేసుకుంది, జపాన్ ఒప్పందం చేసుకుంది, పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది, ఇండోనేషియా చేసుకుంది, యూరోపియన్ యూనియన్ చేసుకుంది, బ్రిటన్ చేసుకుంది. ఇలా చాలా దేశాలు అమెరికాతో ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా ట్రంప్ టర్మ్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు. మన దేశం కూడా అగ్రిమెంట్ కుదురుతుంది అన్న ఆశాభావంతో ఉన్నారు. కుదరక ముందే మనము ట్రంప్ చెప్పినట్టు కొన్ని పనులు చేస్తున్నాం. మీకు ఉదాహరణకు ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ మా రైతుల ప్రయోజనాల కొరకు గోడగా నిలబడతా అన్నాడు. ఆగస్టు 18న కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకం 11% నుండి ఎత్తేసాయి. సో మాటలకు చేతలకు ఎంత తేడా ఉంటుందో చూడండి. అలాగే మీకు వాల్నట్స్, ఆల్మండ్స్, పిస్టాస్ వీటిపైన టారిఫ్ తగ్గించారు. హై ఎండ్ వెహికల్స్, హార్లీ డేవిడ్సన్, మీకు టెస్లా లాంటి వెహికల్స్కి ఉపయోగపడే వెహికల్స్ పైన తగ్గించారు. ఇలా కొన్ని రిలీఫ్ ఇస్తూనే ఉన్నారు. బట్ మీకు చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దిగిరానంటోంది. మీరు దేనికైనా మేము సిద్ధమే అంటోంది. కారణం ఏంటి అంటే చైనా ధైర్యం ఏంటంటే అమెరికా చైనా పైన ఎక్కువగా ఆధారపడ్డారు. $450 బిలియన్, 45,000 కోట్ల డాలర్ల మేరకు అమెరికాకు చైనా ఎగుమతి చేస్తుంటుంది. సో చైనా is the biggest exporter to అమెరికా. అమెరికన్ ఎకానమీ, అమెరికన్ కన్జ్యూమర్ చైనా కనుక లేకపోతే తలకిందులైపోతుంది. సో అందువల్ల చైనాకు హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ కూడా ఉంది అమెరికాతో. సో చైనా తీసుకుంటున్న చర్యల వల్ల ఏమవుతుంది అంటే చైనా ఈ అమెరికన్ ట్రేడ్ డీల్ యొక్క ఇంపాక్ట్ పడకుండా ఎకానమీని కాపాడుకుంటుంది. సెప్టెంబర్లో చైనా ఎక్స్పోర్ట్ 8% పెరిగింది. అసలు ఇటీవల కాలంలో హైయెస్ట్ అది. ఒక మంత్లో 8% గ్రోత్ రేట్. మరి చూడండి మీరు, ఒకవైపు ట్రంప్ ట్రేడ్ వార్, చైనాకు బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా, అయినా కూడా చైనీస్ ఎక్స్పోర్ట్ 8% పెరిగాయి. కారణం ఏంటంటే చైనాకు ఎక్స్పోర్ట్ తగ్గిన మాట నిజం. ఈ ట్రేడ్ వార్ వల్ల 27% తగ్గింది చైనీస్ ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ స్టేట్స్. కానీ నాన్ యుఎస్ డెస్టినేషన్స్కు చైనా ఎక్స్పోర్ట్ 15% పెరిగాయి. సో అందువల్ల అమెరికాతో తగ్గిన ఎగుమతుల్ని ఇతర దేశాలతో బ్యాలెన్స్ చేసుకుంటుంది చైనా. సో చైనాకున్న మార్కెట్ ఎఫ్ట్, ఎకనామిక్ ఎఫ్ట్, ఆర్థిక బలం దీనికి కారణం. మరీ ముఖ్యంగా యూరోప్కు భారీగా చైనా ఎగుమతులు పెంచుతోంది. అంటే అమెరికా యుద్ధం చేస్తుంటే, చైనా పైన ట్రేడ్ వార్ చేస్తుంటే అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలకు చైనా భారీగా ఎగుమతి చేస్తోంది. సో అందువల్ల చైనా తన ఎక్స్పోర్ట్ మార్కెట్ను నిలబెట్టుకోగలుగుతుంది కనుక ట్రంప్తో అమీ తేల్చుకోవటానికి చైనా సిద్ధపడుతుంది. అందుకే ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈలోగా ట్రంప్ ట్రేడ్ వార్కు కౌంటర్గా కొన్ని చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఉదాహరణకు చైనా పెద్ద ఎత్తున అమెరికా నుంచి సోయాబీన్ కొంటది. సో మీకు మిడిల్ అమెరికా అంటారు. ఈ మిడిల్ అమెరికాలో ట్రంప్ సపోర్ట్ బేస్ ఎక్కువ, రైతులు ఎక్కువ, కన్జర్వేటివ్ రిపబ్లికన్ ఓటర్స్ ఎక్కువ. సో ఇక్కడే సోయాబీన్ అలాగే మొక్కజొన్న మేజ్ బాగా పెరుగుతుంది. అందుకే ఇండియా పైన ఒత్తిడి తెస్తున్నాడు భారీ ఎత్తున, మీరు కూడా మా అమెరికా మొక్కజొన్న దిగుమతి చేసుకోమని. కానీ ఇండియాలోనే మనకేమి మొక్కజొన్న రోడ్డు పైన, హైదరాబాద్ రోడ్ల పైన కూడా మొక్క గంకులు కాల్చుకుంటూ కనబడుతుంటారు. మన దగ్గర అడుగులుగా మొక్కజొన్న పండుతుంది. అందువల్ల మనము అమెరికా మన పైన ఒత్తిడి తెచ్చినా మనం ఏమీ చేయలేకపోతున్నాం. సో ఈ సోయాబీన్ 60% ఆఫ్ గ్లోబల్ సోయాబీన్ అమెరికా చైనానే కొంటుంది. అంటే ప్రపంచవ్యాపితంగా ఉత్పత్తి అయ్యేటువంటి సోయాబీన్స్లో 60% చైనా కొంటుంది. మీరు చూడండి, ఎందుకంటే చైనాలో ఈ పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్దది. సో ఆ పోర్క్ ఇండస్ట్రీకి సోయాబీన్ అనేది ఫీడ్. అందువల్ల ప్రపంచంలో ఉండే సోయాబీన్స్లో 60% చైనా కొంటుంది. అమెరికా అమ్మేటువంటి ఎక్స్పోర్ట్ చేసే సోయాబీన్లో పెద్ద ఎత్తున కన్జ్యూమర్ చైనానే. చైనా ఏం చేసిందంటే సోయాబీన్ కొనడం మానేసింది. దాంతో అమెరికా ఫార్మర్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. వీళ్ళందరూ ట్రంప్ సపోర్ట్ బేస్. మీకు ప్రధానంగా మిడిల్ అమెరికాలో ఉంటారు.
ట్రంప్ సపోర్ట్ బేస్. సో ఈ ట్రంప్ సపోర్ట్ బేస్లో ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతున్నారో రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి భయం పట్టుకున్నది. 2026లో అమెరికాలో ఎలక్షన్స్ ఉంటాయి. అమెరికన్ కాంగ్రెస్కు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. సో అక్కడ మేము ఓడిపోతామేమో అన్న భయం రిపబ్లికన్లకు ట్రంప్ సపోర్టర్లకు పట్టుకున్నది. అందుకే వాళ్ళు ఇవాళ భయపడడం మొదలు పెడుతున్నారు, ట్రంప్ పైన ఒత్తిడి చేస్తున్నారు. అందువల్ల ఎక్కడ తగలాలో అక్కడ చైనా కొడుతోంది కనుక ట్రంప్ ఏం చేయాలో అర్థం కాక ఇవాళ 100% మళ్ళీ అదనపు సుంకాలంటున్నాడు. రెండవది ఏం చేశారంటే, మీకు టెక్ కంపెనీస్ అమెరికన్ ఎకానమీని ఒక రకంగా అమెరికన్ పాలిటిక్స్ను అమెరికన్ ఎకానమీని టెక్ కంపెనీలు శాసిస్తాయి, లిటరలీ శాసిస్తాయి. అమెరికన్ పాలిటిక్స్ను అమెరికన్ ఎకానమీని 2 రకాల ఇండస్ట్రీ శాసిస్తుంది. ఒకటి బిగ్ టెక్ ఇండస్ట్రీ, రెండవది మిలిటరీ ఇండస్ట్రీ, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, బిగ్ టెక్ ఇండస్ట్రీ అమెరికన్ పాలిటిక్స్ను అమెరికన్ ఎకానమీని లిటరల్గా శాసిస్తాయి. సో ఈ బిగ్ టెక్ ఇండస్ట్రీ పైన పడ్డది చైనా. యాంటీ మానోపొలీ విచారణలు మొదలుపెట్టారు. ఇది రెండవది చైనా చేసింది. మూడవది అతి కీలకమైంది రేర్ ఎర్త్ మెటల్స్. సో గ్లోబల్ రేర్ ఎర్త్ మెటల్స్కు చైనా సోర్స్. మీకు మెజారిటీ ఆఫ్ గ్లోబల్ రేర్ ఎర్త్ చైనా నుంచి రావాలి. రేర్ ఎర్త్స్ అంటే మీకు ట్రీటియం అనే ఇలాంటి మెటల్స్ అవి, అంటే మీకు చాలా రేర్గా దొరికే మెటల్స్ ఇవి. ఇవి డిఫెన్స్ ఇండస్ట్రీలో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మోడర్న్ ఎకానమీని నడిపించేది ఈ రేర్ ఎర్త్ మెటల్స్. సో అమెరికా కూడా తన అత్యధికంగా చైనీస్ రేర్ ఎర్త్ పైన ఆధారపడుతుంది. చైనా ఏం చేశారంటే ఈ రేర్ ఎర్త్ సప్లైస్ పైన ఆంక్షలు పెట్టారు. అమెరికా పైన కాదు, యూరోప్ పైన కూడా పెట్టారు. ఎందుకంటే యూరోప్ నుంచి కూడా అమెరికా పైన ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు ట్రంప్ రష్యా నుంచి మనం ఆయిల్ కొంటుంటే రష్యా పైన కాదు మన పైన కూడా ఆంక్షలు పెట్టి మీరు వెళ్ళి పుట్టినకి చెప్పుకోండి అంటున్నాడు కదా. చైనా వాడు అలాగే ట్రంప్ భాషలో చెప్తున్నాడు, యూరోప్ పై కూడా రేర్ ఎర్త్ సప్లైస్ పైన ఆంక్షలు పెట్టి నువ్వు వెళ్ళి ట్రంప్కి చెప్పుకుంటున్నాడు. సో దాంతో ఇప్పుడు ఇలాంటి చర్యల వల్ల మీకు ఏమీ చేయలేని పరిస్థితి ట్రంప్కి అర్థమవుతుంది. అందువల్ల చైనాను తో ఎలా ఫైట్ చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు. సో అందువల్ల ఈ ట్రేడ్ వార్, అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు. అందుకే ప్రపంచ ఎకానమీ ఇలా జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్లో అతిపెద్ద అన్సర్టనిటీ యుఎస్ చైనా ట్రేడ్ వార్. ఎందుకంటే ఈ రెండు నేను ఇంతకుముందు చెప్పినట్లు అమెరికా ఇది నెంబర్ 1 ఎకానమీ, చైనా ఇది నెంబర్ 2 ఎకానమీ. అఫ్కోర్స్ చైనా ఎకానమీలో ఉండే ఛాలెంజెస్ చైనా ఎకానమీకి ఉన్నాయి, లేవని అంటలేదు. స్టాగ్నెంట్ గ్రోత్ ఉంది, అలాగే మీకు చైనీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే అమెరికాకు కూడా, అమెరికాలో స్టాగ్ఫ్లేషన్ అంటారు, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు చైనా వస్తువుల పైన ఆంక్షలు పెడితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు, అంటే ఆర్థిక వృద్ధి పెరగకుండా ధరలు పెరిగే పరిస్థితిని. సో అందువల్ల దిస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు దానికి అమెరికా కూడా తక్కువ చైనా పైన ఎన్విడియా కంపెనీ, ఇది వరల్డ్ వైడ్గా మీకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక ఐటీ సేవలకు చిప్స్ ఎన్విడియా సప్లై చేస్తుంది. ఆ ఎన్విడియా చిప్స్ చైనాకి ఇవ్వకూడదని ట్రంప్ ఆంక్షలు పెట్టాడు. సో దాంతో మోస్ట్ మోడర్న్ ఎన్విడియా చిప్స్ చైనాకి అందుబాటులో లేవు. కానీ అయినా చైనా చాట్ జీపీటీతో, జెమినాయి మెటాలతో పోటీ పడగలిగే డీప్ సీక్ లాంటి ఐటీ మోడల్స్ తయారు చేశారు. అంటే లో పవర్ చిప్స్ ఉపయోగించి ఎన్విడియా కూడా చైనా కొరకు ప్రత్యేకంగా ఒక చిప్ తయారు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ క్లయింట్ కన్జ్యూమర్ ఫర్ ఎన్విడియా చిప్స్. సో అందువల్ల ఈ గందరగోళం అంతా ఉంది. ఇది చైనా పైన ప్రభావం చూపుతుంది, అమెరికా పైన ప్రభావం చూపుతుంది, ప్రపంచంపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో పాటు ట్రంప్ అన్ని దేశాల మీద పడుతున్నాడు కనుక కొత్త గ్లోబల్ అలయన్సెస్ ఏర్పడుతున్నాయి. దానికి ఉదాహరణే ఇండియా ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు పోవడం, చైనా ఇండియా మధ్య ట్రేడ్ టెన్షన్స్, అన్ని రకాల పొలిటికల్ టెన్షన్స్ తగ్గి 2 దేశాలు ఎకనామిక్గా కోఆపరేట్ చేసుకోవాలని నిర్ణయానికి రావడము, జింపింగ్, మోడీ, పుటిన్ ఒకే వేదిక పైన ఉంటే ట్రంప్ భరించలేక డెడ్ ఎకానమీ అని ఇండియా పైన తిట్ల వర్షం కురిపించడం, బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, ఎస్సీఓ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టడం,
బ్రిక్స్ కామన్ కరెన్సీ అనే ప్రతిపాదన రావడము, ఇండియా చైనా రష్యా ట్రైకా అనేది ముందుకు రావడము, ఇలాంటి పరిణామాలన్నీ కూడా సంభవిస్తున్నాయి. అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ట్రంప్ ఇతర దేశాలను బెదిరించినట్టుగా చైనాను బెదిరించలేడు. ఎందుకంటే అమెరికానే కాదు, అమెరికా మిత్ర దేశాలను యూరోప్ కూడా చైనా పైన పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నాయి కనుక చైనా రిటాలియేట్ చేస్తోంది కనుక ట్రంప్ ఇప్పుడు అదనంగా చైనా పైన 100% టారిఫ్లు విధిస్తానన్నాడు. ఒక దశ దాటినాక 100 విధించినా, 200 విధించినా, 300 విధించినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీరు ఇప్పుడు ఉదాహరణకు కిలో పొటాటోస్ బంగాళదుంపలు 500 రూపాయలు చేసాం, 200 రూపాయలు చేసాం అనుకోండి, తర్వాత ఇట్ మేక్స్ నో సెన్స్. దాన్ని 2000 రూపాయలు చేసినా అంతే, 200 చేసినా 2000 చేసినా కొత్తగా పొటాటో సేల్స్ తగ్గవు పెరగవు. సో అందువల్ల ఒక దశ దాటితే ఈ టారిఫ్ మేక్స్ నో మీనింగ్. సో ఇప్పుడు ఆ దశకు వచ్చేసింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, పెట్టుబడుల చరిత్రలోనే సరికొత్త అధ్యాయం సార్. ఏపీలో గూగుల్ సంస్థ 1,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో త్వరలో భారత్లోనే అతిపెద్దదైన ఏఐ హబ్ రాబోతోంది. అమెరికా బయట అతిపెద్ద డేటా సెంటర్ ఇదే కాబోతోంది అటు సార్. మోదీ అంటూ ఉన్నారు, వికసిత భారత్ దిశగా వెళుతూ ఉన్నాం, గూగుల్ ఏఐ హబ్ భారత్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది అని చెప్పేసి. సో విశాఖకు రాబోతోన్న ఈ గూగుల్ ఏఐ హబ్ అండ్ ఈ ఒప్పందం గురించి మీ కామెంట్స్. ఇది చాలా గొప్ప పరిణామము. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, లారా లోకేష్ను అభినందించాల్సినటువంటి అంశము. ఎందుకంటే దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా. ఇప్పుడు $15 బిలియన్, 1500 కోట్ల డాలర్లు, అంటే మీరు అన్నట్టు 1,36,000 కోట్ల డాలర్లు. ఇందులో డేటా సెంటరే $10 బిలియన్, 87,000 క్రోర్స్ పైగా, 87,000 కోట్లకు పైగా. ఇది 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. మోర్ దెన్ 10,000 క్రోర్స్ రాష్ట్ర జిఎస్డిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది అని. సో దీంతో పాటు ఏఐ హబ్ మీకు డేటా సెంటర్తో పాటు ఇట్స్ ఎ వెరీ బిగ్ రేడన్ ఇన్ఫోటెక్ అని గూగుల్ సబ్సిడరీ, ఇది పెద్ద ఏఐ హబ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీని పదో ప్రత్యేకత ఏంటంటే ఇది గ్లోబల్ కనెక్టివిటీకి విశాఖ కేంద్రం కాబోతోంది. ఎందుకంటే అండర్ వాటర్, అండర్ సీ, సబ్సీ అంటారు. సబ్సీ కేబుల్స్ వేసి మలేషియా అలాగే నుంచి ఆస్ట్రేలియా వరకు ఇది కనెక్ట్ చేస్తారు. అంటే 12 కంట్రీస్ మీకు విశాఖపట్నం నుంచి డేటా సెంటర్ నుంచి 12 దేశాలకు మీకు కనెక్టివిటీ వస్తుంది. అంటే ఇంత మ్యాసివ్ డేటా సెంటర్ మీరు చూడండి. ఒక రకంగా గ్లోబల్ డేటాను డేటా సప్లై చైన్ అనొచ్చు. ఒక రకంగా గ్లోబల్ డేటా ప్రవాహ స్రవంతిలో విశాఖపట్నం ఒక ప్రధాన కేంద్రం.